పృథ్వీరాజ్ గారు, ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూసుకుంటే అంతకుముందు అంటే లైంగిక దాడి అంటే ఒక అమ్మాయి మీద మాత్రమే జరిగేది, ఇప్పుడు అబ్బాయిల మీద కూడా జరుగుతుంది. సో అసలు ఈ లైంగిక దాడి అనే దానికి సంబంధించి అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఉన్న చట్టాలు ఏంటి, కోర్టులో ఏ విధంగా వాళ్ళని పనిష్ చేయొచ్చు, మీరేం చెప్తారు? లైంగిక దాడి చిన్నపిల్లల దగ్గర ఆలోచిద్దాం అమ్మా ఇప్పుడు మనకి, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర ఈ లైంగిక దాడులు ఎక్కువ జరుగుతాయి. బికాజ్ వారు కాన్షియస్ తెలియదు. దాని మనకి పోక్సో యాక్ట్ వచ్చేసిందమ్మా. పోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత ఈ మధ్యన సినిమా కూడా వచ్చింది మనకి. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, దాంట్లో ఎక్కడ మేల్ ఆర్ ఫిమేల్ అలా ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అన్నాడు, ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. చిల్డ్రన్ అంటే ఏదర్ చాలామందికి ఏంటంటే ఆడపిల్లలే ఇబ్బంది పడుతున్నారు కాదు, కానీ అబ్బాయిలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అబ్బాయికి ఏదైనా లైంగిక దాడి జరిగిన 18 ఏళ్ళ లోపల అతను కూడా పోక్సో యాక్ట్లోకి వస్తాడు. దాంట్లో కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ జరుగుతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అంటే 377 అబాలిష్ చేశారు, అన్యాచురల్ అఫెన్స్ తీసేశారమ్మా. అన్యాచురల్ అఫెన్సెస్ తీశారు కానీ 18 ఇయర్స్ లోపల వాళ్ళకి పోక్సో యాక్ట్లో మాత్రం ప్లేస్ కల్పించారు. అన్యాచురల్ అఫెన్స్ అంటే అబ్బాయిల మీద దాడి, అబ్బాయిలు ఏదైనా లైంగిక దాడి జరిగితే దాంట్లో సెక్షన్ కేసు కట్టేవారు. కానీ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్లో దాన్ని తీసేశారు. బట్ ఈ పోక్సో యాక్ట్లో మాత్రం వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇచ్చింది, వాళ్ళకు కూడా వెంటనే కేసు కట్టడం, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద సుమారు ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు? 10 years వరకు పడుతుంది విత్ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు లైక్ లైంగిక దాడి అనుకుందాం, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఎక్కువ వైరల్ అయిపోతూ ఉంటుంది. అసలు బాధితుల పేర్లు వాళ్ళ ఫొటోస్ యూజ్ చేయొద్దని చెప్తాం. మీడియాలో అయితే వాళ్ళ ఫొటోస్ని బ్లేర్ చేయడము, పేరు యూజ్ చేయకుండా పర్టికులర్ పర్సన్ అని ఇన్సిడెంట్ పేరు చెప్తూ ఉంటారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళని కించపరిచే విధంగా ట్రోల్ చేయడము, మాట్లాడడము, అబ్యూస్ చేయడం చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ మీద ఫైట్ చేయొచ్చు అంటే కేసు ఉందా? ఖచ్చితంగా ఫైట్ చేయండి. పోక్సోలోనే ఉంటుంది. ఓకే, నేమ్స్ డిస్క్లోజ్ చేయొద్దు. 376లో కూడా ఉంటుంది, నేమ్స్ డిస్క్లోజ్ చేయొద్దు. ఒకవేళ చేస్తే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ దే యాక్షన్ విల్ బి టేకెన్. దాంట్లో పోక్సోలోనే క్లియర్గా ఉంది, వాళ్ళకి 3 years to 5 years వరకు పనిష్మెంట్ ఉంది. అండ్ ఆల్సో డిఫమేషన్ వేసుకోవచ్చు. వాడు ఏదైనా ఛానల్ కనుక ఏదైనా ఒక మీడియా కనుక చేస్తే కనుక నేమ్స్ పబ్లిష్ చేసుకుంటే డిఫమేషన్ కింద కొన్ని లక్షలు డిమాండ్ చేయొచ్చు. నేను డిఫేమ్ అయిపోయాను, నా పేరు బయటకు వచ్చిందని డిమాండ్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ రైట్. అండ్ ఇప్పటివరకు